ఏం చేస్తున్నాం ఇది ఈ యొక్క వాటర్ బోర్ వాటర్ ఎట్లా చెప్తారు సార్ దీని యొక్క టీడీఎస్ ఎంత ఉందని మంచిది కాదా అని చెప్పి ప్రూవ్ చేస్తాం. ఇది ల్యాబొరేటరీ టెస్ట్ చేసేది మెడికల్ ప్రాపర్టీ లాగా. ఓకేనా, దీంట్లో పొటెన్షియల్ హైడ్రోజన్ అనమాట ఇది. ఓకేనా, ఇది వచ్చేసి బోర్ వాటర్. ఓకేనా, అది మంచిదా కాదా అని చెప్పేసి ఎట్లా చెప్తామంటే దీని యొక్క కలర్ చేంజ్ అవుతుంది. కలర్ ఎంత ఏమొచ్చింది ఇంకా రెండు పెడతాం. ఎంత వచ్చింది ఇప్పుడు ఏం కలర్ ఉంది ఇది? ఏం కలర్ వచ్చింది? గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఇది ఎట్లా చేస్తారు సార్ హెల్తీగా ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి లైట్ గ్రీన్ అని ఎక్కడ ఉంది? న్యూట్రల్ వాటర్ అని చెప్తున్నాం. ఓకేనా, దీని మీద పొటెన్షియల్ హైడ్రోజన్ ఇది ఎట్లా ఉంది? దీని మీద న్యూట్రల్, ఈ లైట్ గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి న్యూట్రల్ వాటర్. న్యూట్రల్ అంటే దేన్ని అంటాం? ఏం పని చేయదాన్ని న్యూట్రల్ అని అంటారు. వేస్ట్ అనమాట, వేస్ట్ వాటర్. ఇది వరకు చూసినాం. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇది చూద్దాం. ఓకేనా, ఇదైతే మన ఫిల్టర్ వాటర్. ఓకేనా, దీంట్లో కూడా పొటెన్షియల్ హైడ్రోజన్ చేద్దాం. దీనికి ఏ కలర్ వస్తుంది చూడండి. ఏం కలర్ వచ్చింది? ఏమొచ్చింది? ఆ కలర్ ఏంది? ఇక్కడ చూడండి దీని మీద ఉంటుంది. ఏం కలర్ ఇది? ఇదేనా? దీని మీద ఏం రాసింది? యాసిడిక్. యాసిడిక్ ఉందా? యాసిడిక్ ఏం చేస్తుంది? యాసిడిటీ సహాయం చేసి యాసిడిక్. రీజన్ ఏంటంటే ఈ యొక్క యాసిడ్ వాటర్ని మనం ఏం చేస్తాం, వెహికల్స్లో వాడతారు. మన వెహికల్ ఇంజన్ ఉంటుంది చూడండి, అందులో వేస్తారు డైరెక్ట్ ఫిల్టర్ వాటర్. బోర్ వాటర్ వేయరు, ఈ వాటర్ వేస్తారు. విన్నారు ఎప్పుడైనా? యాసిడ్ వాటర్ అంటాం. ఇంకోటి ఏంటంటే మన బాడీలో అనేది మనం తిన్న ఫుడ్ని డైజెషన్ చేయడానికి యాసిడిక్ ఆల్రెడీ ఉంటుంది బాడీలో. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, ఈ ఫిల్టర్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుంది, యాసిడ్ కలిసి యాసిడిక్ ఫామ్ అవుతుంది. ఓకేనా, యాసిడిక్ కూడా ఫామ్ అవుతుంది. మళ్ళీ ఆ వాటర్ ఏదైతే ఉందో హెల్తీగా ఉండకపోవడం వల్ల మన యాక్చువల్ ఆ వాటర్లో కావాల్సిన ఏముంటాయి, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ ఏవైతే ఉంటాయో మినరల్స్ అని, ఇవి ఉండకపోవడం వల్ల మనకి ఏమైతే బాడీలో మన బాడీకి బోన్స్ కావాల్సినటువంటి కాల్షియం అనేది లేకపోవడం వల్ల ఈ రోజుల్లో ఎక్కువ ప్రాబ్లం వచ్చేది బోన్స్ ప్రాబ్లం వస్తున్నాయి. అవునా కదా? కాబట్టి ఇవన్నీ ప్రాబ్లం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా సార్, ఇది కూడా అన్హెల్దీయే మనకు, ఇది కూడా అన్హెల్దీ. ఓకేనా, కాబట్టి ఇప్పుడు చూద్దాం ఇది ఏంటి సార్ అని చెప్పేసి. ఇది ఉంది కదా మన కంపెనీ తయారు చేసినటువంటి ఆల్కలైన్ వాటర్ డ్రాప్స్ అనమాట. ఓకేనా, ఇది ఏ విధంగా మనకు వర్క్ చేస్తుంది, మరి ఇది మనం తాగితే ఇది హెల్దీయే కాదని మనం చూద్దాం. ఓకేనా, ఇది మనం దీంట్లో ఏం చేసినాం, దీంట్లో వచ్చి అవి రెండు వేసినాం కదా. ఇప్పుడు ఇది వేస్తాం. మన ఏంది ఆల్కలైన్ వాటర్ డ్రాప్ అనమాట. ఓకేనా, ఇది ఆల్కలైన్ వాటర్ డ్రాప్ వేసినాం మనం. కలర్ చేంజ్ కాదు. ఈ మన వాటర్ ఏదైతే ఉందో మనం ఏ విధంగా తీసుకోవాలని అంటే ఇది హెల్దీ వాటర్, ఆల్కలైన్ వాటర్. ఇది కేవలం నేను చెప్తా ఇది హెల్దీ అని ఎలా చెప్తున్నాం అంటే, ఇప్పుడు మనం దీంట్లో వేసినాం కదా ఆల్కలైన్. ఓకేనా, ఏదైనా కానీ ఒక మనిషికి హెల్దీ వాటర్ మనం తాగాలన్నప్పుడు దాని యొక్క టీడీఎస్ శాతం అనేది 100 నుంచి 300 లోపల ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని హెల్దీ కాదా, మరి ఆల్కలైన్ అనేది మంచిదా కాదా అని నేను చెప్తాను. నేను మంచిదాన్ని మీ దగ్గర తీసుకొచ్చాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం, టెస్ట్ ద్వారా చూద్దాం. ఓకేనా, ఇది టీడీఎస్ మిషన్ అనమాట, టోటల్ డిజాల్వ్ సాల్వ్ అని అంటాం. దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం, హెల్దీ వాటర్ ఎంత ఉండాలా, టీడీఎస్ 100 నుంచి 300 లోపల ఉండాలి, అప్పుడు అది హెల్దీ. ఓకేనా, చూద్దాం ఈ మిషన్ ద్వారా ముందు చూద్దాం. చూడండి ఎంత వచ్చింది, 267. అంటే మనకు కావాల్సిన హెల్దీ వాటర్ ఉన్నటువంటి టీడీఎస్ ఎంత ఉండాలో, అప్ టు 300 to 100. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, 267 వచ్చింది. ఓకే, టీడీఎస్ మిషన్లో అయితే మీరు చెప్తున్నారు సార్, మరి దీని ద్వారా ప్రూవ్ చేయగలుగుతారా అని చెప్పి మీ క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా, మరి దీంతో కూడా నేను ప్రూవ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇవి రెండు కూడా కాదని చెప్పాను. ఓకేనా, మరి ఇది కూడా వేద్దాం. ఇది ఆల్కలైన్ వేసిన తర్వాత హెల్దీ వాటర్ అని నేను చెప్తాను. టీడీఎస్ అయితే బరాబర్ చూపింది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ పొటెన్షియల్ హైడ్రోజన్ ద్వారా మనం చూద్దాము ఈ యొక్క వాటర్ హెల్దీయా కాదా అని చెప్పేసి. ఓకే, అట్లా రాదు. ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం హెల్దీ వాటర్. నేను చూపించేది మీకు హెల్దీ వాటర్ అంటే ఆల్రెడీ మనం దీన్ని ఎట్లా తీసుకోవాలని అంటే, ఈ వాటర్ని మనం తీసుకునే ప్యూరిఫైర్ వాటర్ వేస్తుందో ఫిల్టర్ వాటర్, అందులోనే 1 లీటర్ ఆఫ్ వాటర్లో 6 to 7 డ్రాప్ వేసుకుంటే ఆ వాటర్ మొత్తాన్ని కూడా హెల్దీగా మార్చేస్తుంది. దాని యొక్క pH లెవెల్ పెంచేస్తుంది. అవునా కదా, అప్పుడు అనేది ఆ వాటర్ హెల్దీ అవుతుంది. ఇప్పుడు నేను కూడా అదే చేశాను. ఇది ఫిల్టర్ వాటర్లో నేను ఆల్కలైన్ వేసాను. ఓకేనా, ఇప్పుడు ఈ యొక్క టెస్ట్ ద్వారా ప్రూవ్ చేస్తున్నాను. ఓకేనా, ఏ కలర్ వచ్చింది ఇప్పుడు, ఏం కలర్ వచ్చింది, బ్లూ కలర్ వచ్చింది. మరి బ్లూ కలర్ హెల్దీ అని ఎట్లా చెప్తున్నారు సార్ అని మీరు అంటారు. ఓకేనా, ఇప్పుడు చూద్దాం దీంట్లో ఇదేముంది, బ్లూ కలర్ ఎక్కడ ఉంది, ఇక్కడ దాని మీద ఏం రాసింది, ఆల్కలైన్ ఉందా. ఇప్పుడు నేనేం ప్రూవ్ చేశాను, ఆల్కలైన్. ఆల్కలైన్ అనేది నేను చెప్పడమే కాకుండా మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడైనా కూడా చూడొచ్చు.
ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఈ ఆల్కలైన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఓకేనా, ఇది సార్ మనం ఇప్పుడు వరకు చూసుకునేది ఆల్కలైన్ వాటర్ అనేది ఎంత హెల్తీ అనేది మనకు అనేది చూసుకున్నాం. ఓకేనా, అర్థమైంది సార్. ఇప్పుడు దీని యొక్క వేరియేషన్ చూసారు బోర్ వాటర్కి అండ్ ఫిల్టర్ వాటర్కి. మనం మళ్ళీ ఏం చేసినాం, అదే ఫిల్టర్ వాటర్లో మన ఆల్కలైన్ డ్రాప్స్ వేసి అనేది టెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా సార్. సార్ దగ్గర వచ్చి కలర్ తీయండి, దాని కలర్ కనిపిస్తుంది. అర్థమైందా సార్ ఇప్పుడు? ఓకేనా, ప్రూవ్ అయిందా? ఈవెన్ నేను మిషన్ ద్వారా కూడా చూపించాను TDS శాతం, మళ్ళీ ది పొటెన్షియల్ హైడ్రోజల్ ద్వారా కూడా మీకు ప్రూవ్ చేయడం జరిగింది. ఓకేనా సార్. ఇది వచ్చేసి మన యొక్క విజన్కి ఉన్నటువంటి ఆల్కలైన్ వాటర్ డ్రాప్ అన్నమాట. ఓకేనా, ఇది ఈ రోజుల్లో మన అందరికి కూడా మన హెల్త్గా మనం ఆరోగ్యాన్ని ఉంచుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆల్కలైన్ వాటర్ డ్రాప్స్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్గా ఈ ఆల్కలైన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రోజుల్లో మనకి ఎలాంటి కేవలం ఇది కాల్షియం ప్రాబ్లం మొఖాల నొప్పులకు కూడా నయం చేస్తుంది. మళ్ళీ దాంతోపాటు ఎవరికైనా స్టోన్స్ ప్రాబ్లం అయ్యే ఛాన్సులు ఉన్నాయి చూడండి. ఇది కొన్ని కరగని మినరల్స్ వెళ్ళడం వల్ల స్టోన్ ఫామ్ అవుతుంది. మనకి కేవలం ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి స్టోన్ ప్రాబ్లం రాదు, మనకు బోన్ ప్రాబ్లం రాదు, ఇంకే ప్రాబ్లం కూడా డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇవన్నీ క్లియర్ చేసేది కేవలం వాటర్ మాత్రమే. ఇంకోటి మన బాడీ ఎప్పుడైతే వాటర్ శాతాన్ని ఫుల్ఫిల్గా ఉంటుందో 75% బాడీ వాటర్తో నిండి ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ మనం హెల్దీగా తీసుకున్నప్పుడు మనకి ఎలాంటి రోగాలు వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి ఆల్కలైన్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు అనేది. ఓకేనా సార్, మనం ఈ యొక్క టెస్టుల ద్వారా అనేది చూడడం జరిగింది. ఓకేనా సార్, రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.